హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము రొయ్యపొట్టు టమోటా, ఇది రొయ్యపొట్టు అండి. రొయ్యపొట్టు టమోటా పులుసు చేసుకుందామండి. ఈరోజు అది తయారు చేసే విధానం కూడా ఒకసారి చూసేద్దామండి. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి చూద్దామండి. ఈ రొయ్యపొట్టు అయితే నీట్గా ఒలుచుకోవాలండి. ఆ తలన్నీ ఒలిచామంటే ఇది ఇట్లా వస్తుందండి. ఇవన్నీ నీట్గా ఒలిచేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి ఏం చేసి పక్కన పెట్టుకుందామండి. అప్పుడు క్లీన్ చేసుకుందామండి. ఇది రొయ్యపొట్టు వంకాయ పులుసు అండి. తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూద్దామండి. స్టవ్ వెలిగించేసుకుందామండి. బాండిలు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యపొట్టు, అది కూడా దీనిలో పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాల పాటు కొంచెం వేయించుకుందామండి. ఈ రొయ్యపొట్టు ఇలా వేయించుకున్నామంటే కొంచెము తీగూరకు కానీ పులుసు కూరకు కానీ బాగుంటుందండి. నీసు వాసన అదేమి లేకుండా ఉంటుందండి. ఒక 5 నిమిషాలు అలా వేయించుకుందామండి. ఇప్పుడైతే ఏగిపోయిందండి. ఈ రొయ్యపొట్టుకి కొన్ని వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే వేడి నీళ్ళు కాగాయండి. మనం శుభ్రం చేసుకున్నాం కదా, ఈ రొయ్యపొట్టు కాస్త వేడి నీళ్ళు వేసుకొని నీట్గా కడిగేసుకున్నామండి. ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి నీట్గా కడుక్కున్నామంటే ఇసుకున్న నీట్గా పోతుందండి. ఒక 3-4 సార్లు అయితే కడుక్కోవాలి. ఇంకైతే నీట్గా కడిగి పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. బాండీలు కూడా పెట్టేసుకున్నాము. నూనె అయితే 3 స్పూన్లు పడుతుందండి. దీనిలోకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. మెంతులు ఆవాలు 2 వేసుకుందాము. 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డ కూడా ఒకటి వేసేసుకున్నాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నామండి. తగినంత ఉప్పు కూడా వేసుకున్నామండి. కొంచెంగా వేసుకున్నామంటే ఎర్రగడ్డ తొందరగా మనకి వేగిపోతుందండి. ఉప్పు వేసేసామంటే బాగా వేగుతుంది. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నాం కదా, ఒక 4 టమాటాలు అయితే మనం వేసేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాము. టమాటాలు అయితే ఎక్కువ ఎందుకు వేసుకున్నానంటే ఈ రొయ్యపొట్టు టమాటా పులుసుకి టమాటాలు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. అందుకని ఒక 5 టమాటాలను నేను వేసేసానండి. సగం స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు 1.5 స్పూను మిరప్పొడి వేసుకున్నామండి. కొంచెం ఎక్కువ పడుతుంది మిరప్పొడి కూడా. ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్నామండి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నామండి. ఇప్పుడైతే మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి రొయ్యపొట్టు, అది కూడా వేసేసుకున్నామండి. ఈ రొయ్యపొట్టు అయితే నీట్గా కడుక్కోవాలండి. ఒక 4 సార్లు అయినా నీట్గా కడుక్కోవాలి. ఇసుక వస్తూనే ఉంటుంది. బాగా ఒక 4 సార్లు అయితే బాగా కడుక్కోండి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు కూడా పోసేసుకున్నామండి. 1 గ్లాసు నీళ్ళు కూడా వేసేసుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకున్నాం. ఇప్పుడైతే ఉడుకుతుందండి. మూత అయితే పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడైతే ఇది మెంతి పొడి అండి. చూడండి ఒకసారి, ఇది పులుసు పొడి. ఇది కూడా 1 స్పూన్ వేసుకున్నామండి. ఇది వేసుకుంటే నీసు వాసన కూడా ఉండదండి. చాలా బాగుంటుంది. ఈ పులుసు పొడి అయితే ఇంతకుముందే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. వీడియో కూడా చూపించాను. ఈ పొడి చేసుకునే విధానం కూడా నేను చూపించానండి. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసిందండి. ఇంకొక 5 నిమిషాలండి సిమ్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము స్టవ్ కూడా ఆపేసుకుందామండి. పులుసు రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఈరోజైతే టమాటా రొయ్యపొట్టు పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి రసం కూడా చేసాను. ఈరోజైతే నా వంట ఇంతేనండి. మరి ఈ కూర తయారు చేసే విధానం కూడా ఒకసారి చూశారు కదండి. నేను ఎలా చేశాను, మీరు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ కూడా పెట్టండి. నాకు లైక్ కూడా కొట్టండి.
నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్య పొట్టు టమోటా పులుసు ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. ఈరోజైతే నా వంట ఇంతేనండి. రొయ్య పొట్టు టమోటా పులుసు, వేడివేడి రసం అండి. మరి ఉంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.